ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మక్క దోశనైతే చూపించబోతున్నా. మక్క అట్లు, మక్క దోశ, మొక్కజొన్న కంకులతోటి మక్క దోశనైతే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ నా స్టైల్లో మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ 2 మొక్కజొన్న కంకులు తీసుకొని పొట్టు తీసేసి వాటిని ఒలుచుకొని షాటలో వేసి చెరుగుకొని ఏం లేకుండా ఒక బౌల్లో తీసుకున్నాను. 2 మొక్కజొన్న కంకులకి ఒక 5 వరకు పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పెద్ద ఆనియన్ పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మిక్సీ జార్లో మనం మొక్కజొన్న గింజలను వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసేసుకొని మరొక చుట్టూ తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి నేను తీసుకున్న 2 మొక్కజొన్న కంకులకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ వేసేసి వాటర్ పోసుకుంటూ మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. నార్మల్ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఈ మక్క దోశ బ్యాటర్ కూడా అదే విధంగా వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా చక్కగా ఆపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా పట్టుకోవాలి. మనం ఈ దోశ అనేది ముదిరిన మొక్కజొన్న కంకుల కంటే లేత మొక్కజొన్న కంకులతోటే టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ముదిరిన మొక్కజొన్న కంకులతోటి ఈ దోశ బాగుండదు, లేత కంకులతోటే బాగుంటుంది. అలాగే స్వీట్ కార్న్ కాదు, నార్మల్ లోకల్ కంకులే, స్వీట్ కార్న్ తోటి అసలే కాదు. ఈ విధంగా దోశ బ్యాటర్ అంతా పట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా పేపర్ తోటి ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఇలా మనం చక్కగా దోశ వేసేసుకోవాలి. ఇది వెంటనే వేయగానే వేడికి అతుక్కొని పోతుంది కాబట్టి పైనే దోశ వేసేసుకొని నెమ్మదిగా కలపాలి. ఈ విధంగా రౌండ్గా నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలపాలి. పైనుండి చక్కగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ తర్వాత దోశనైతే మనం రివర్స్లో వేసేసుకోవాలి. మనం వెంటనే తీస్తే దోశ అతుక్కపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని మరొక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేకుండా అలాగే వేడిగా తినేయచ్చు. ఎందుకంటే దీంట్లో స్వీటు, షుగరు అండ్ సాల్ట్, వెల్లుల్లి, ధనియా, జీరా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ పడ్డాయి కాబట్టి దీనికి ఏ చట్నీ అవసరం లేకుండా అలాగే తినేయచ్చు. మనం పట్టుకున్న దోశ బ్యాటర్ మొత్తం ఇలాగే ఒక్కొక్క దోశ నెమ్మదిగా వేసేసుకొని వేడిగా అలాగే తినేయచ్చు. అంత బాగుంటుంది మక్క దోశ. మీరు తప్పకుండా అందరు చేసేలా కాకుండా నేను చూపించిన స్టైల్లో ఒకసారి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనకు వినాయక చవితి, దసరా సీజన్లో ఎక్కువగా మక్కెళ్ళు అయితే అరుదుగా దొరుకుతుంటాయి కదా. ఎప్పుడు మొక్కజొన్న వడలు, బజ్జీలు కాకుండా ఒక్కసారి ఈ మొక్కజొన్నతోటి ఇట్లా దోశలు ట్రై చేయండి. మొక్క దోశలు ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోలన్నీ కూడా చూసేసి వాటిని కూడా లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.